Audio Jungle. Audio Jungle. పూడూరు మండల ప్రజా ఆశీర్వాద సభకు రేపు మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని నిర్ణయించారు కాబట్టి వారు గెలిపే లక్ష్యంగా మనమందరం కూడా పోరాటం చేసి రేపు వారిని గెలిపించే విధంగా మనం పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమ అధ్యక్షులు ఐపీపీ మల్లేశం గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి అన్న జ్ఞానేశ్వర్ అన్న గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ గడ్డ రామచంద్రన్న గారికి, చేవెళ్ల ఇన్ఛార్జ్ రాంబాబు అన్న గారికి, మాజీ చైర్మన్ నాగేంద్ర అన్న గారికి, అదేవిధంగా అనిల్ రెడ్డి గారికి, స్థానిక జడ్పీటీసీ గారికి, వేదిక మీద ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వేదిక ముందున్న పూడూరు మండల అన్ని గ్రామాలకు ఇచ్చేసినటువంటి మా అన్నాదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి మీకు అందరు కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ సాధన లక్ష్యంగా పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 14 సంవత్సరాలు ఇలా పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు, అభివృద్ధి పరంగా ఏ ఎన్నికలు జరిగిన 10 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని బలపరిచి అన్ని విధాల్లో కూడా ఇలా తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి మనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి గౌరవ కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమాలు, ఎన్నో సంక్షేమాలు, చెప్పినటువంటి హామీలు అయినటువంటి సంక్షేమాలు అందరూ కూడా అందజేసి సంపద పెంచాలి, ప్రజలకు పంచాలనే విధంగా అనేక సంక్షేమాలు అందించినాం. కానీ అలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద 420 జూట హామీలు ఇచ్చిండ్రు. మరి అవన్నీ కూడా ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారు ఇచ్చే సంక్షేమాలతో పాటు ఇవి కూడా మాకు అదనంగా వస్తాయనే ఉద్దేశంతో కొంచెం ఏమార్పుతోటి మనం అక్కడ ఓటు వేయడం వల్ల ఇలా ప్రభుత్వం వచ్చింది. మరి వచ్చిన వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు ఏమేమి హామీలు ఇచ్చారో మనం అందరం టీవీలో, పేపర్లలో చూస్తున్నాం. ఇలా మీరు డిసెంబర్ 9 తారీఖు నాడే పోయి నేను వస్తున్నా, ఎవరైనా రుణం తెచ్చుకుంటే కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిండు, మీరు 2 లక్షల రుణమాఫీ కూడా తెచ్చుకోండి, వెంటనే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అదేవిధంగా కేసీఆర్ 10,000 ఇస్తుండు రైతు బంధు, నేను రైతు భరోసా పెడతా, దాన్ని 15,000 ఇస్తా, కౌలు రైతులకు 15,000 ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అని రైతులు నాగం చేసిండు. ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఇవాళ ఇంట్లో పింఛన్ 2,000 ఒక్క ముసలానికే ఇస్తున్నాడు, నేను ముసలామె కూడా ఇస్తా, అక్కడ ఉన్నటువంటి కోడళ్లకు, బిడ్డలకు కూడా నేను మహాలక్ష్మి పథకం పెట్టి 2,500 ఇస్తా, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తా, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఇస్తా, అదేవిధంగా 500 బోనస్ ఇస్తా, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మీరు 1,00,000 రూపాయలు ఇస్తే దాంతో పాటు నేను తులం బంగారం ఇస్తా అని ఇటువంటివన్నీ కూడా నెరవేర్చలేనటువంటి హామీలు ఎన్నికల్లో చెప్పడం, అవన్నీ కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తాను, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజులు పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. రైతు బంధు డిసెంబర్ 31 వరకు ఇస్తా, జనవరిలో ఇస్తా, ఫిబ్రవరిలో ఇస్తా, మార్చిలో ఇస్తా అని 3 ఎకరాల రైతులు కూడా సంపూర్ణంగా రాలేదు. ఇలా రుణమాఫీ మార్చిలో చేస్తాం, అసెంబ్లీలో చర్చించాడు, మళ్ళీ అలా ఆగస్టు 15 వరకు చేస్తా అని ఏ ప్రాంతానికి పోతే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్టేసి మరి మీకు ఆగస్టు 15 చేస్తా అని చెప్తున్నాం. మనం అందరం కూడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఇలా లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, మీరు ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఓటేయండి, ఒకసారి మోసపోయి అక్కడ వేసినాం, మళ్ళీ ఒకసారి మోసగించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనకు రావాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినప్పుడే వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చి మనకి ఇవన్నీ కూడా సంక్షేమాలు ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ 10 రోజుల పాటు మరి ఖచ్చితంగా పనిచేసి మరి కాసాని జ్ఞానేశ్వరన్నను గెలిపించాలి.